ఇప్పటివరకు అంత పెద్ద కటౌట్ ఎవరికి పెట్టలేదంట, ఏదో రికార్డ్ లో కూడా ఎక్కిందంట. సో ఇక ముందు ముందు మన వాళ్ళు ఇంకా పోటీ పడతారు. ఏ మా హీరో 250 కాదు, ఈసారి 350, 450, 550. ఈసారి దసరాకి ఖచ్చితంగా పడుతుంది. 2025లో దసరాకి ఖచ్చితంగా ఐదు పెద్ద కటౌట్ పడవచ్చు. వాళ్ళ ఎవరు చిరంజీవి అనే వస్తారు కావచ్చు అప్పటి వరకు డిసెంబర్ తో. అప్పుడు రామ్ చరణ్ బ్రేక్ చేసేది చిరంజీవి అనే. రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపిస్తుంది మీకు? 2 లుక్స్ అయితే కనపడ్డాయి, 2-3 కనపడింది. ఒకటి పేరు కూడా లీక్ అయింది, బయటకు వచ్చేసింది. రామ్ నందన్ అనే క్యారెక్టర్ అంట. మరి యంగ్ క్యారెక్టరా ఏజ్డ్ క్యారెక్టరా అంటే ఒక పొలిటీషియన్ గా కనపడుతుంది. ఆ క్యారెక్టర్ పేరు తెలియదు కానీ రామనందన్ అనే ఒక పేరు అయితే బయటకు వచ్చేసింది. సో ఖచ్చితంగా ఒక 3 క్యారెక్టర్ కనబడుతున్నాయి. 2 పాత్రలే, డ్యూయల్ రోల్ అయితే డ్యూయల్ అంట. పాత్రలు అంటే ఏమంటుంది దాన్ని, ఒక ఏదో 3 పాత్రలాగా 3 రకాల క్యారెక్టర్లు కనబడబోతున్నాయి. డ్యూయల్ రోల్ అయితే ఉందట, 2 అయితే ఉంటారట. సో శంకర్ గారు కొంచెం ట్రోల్ అవుతున్నారు బయట, లైక్ ఇంతకు ముందు సినిమా ఫ్లాప్ అయినందుకు. సో అలాంటి ఎఫెక్ట్ దీని మీద పడుతుంది అంటవా? ఏం పడదు, ఉన్నది దిల్ రాజు నిర్మాత. 100 కాదు 50 కాదు 250 కోట్లని తీసి పక్క పడేసి నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేస్తాడు. శంకర్ అయినా ఆడి బాబా అయినా సరే, మన్రాజ్ అయినా సరే. ఇంకా దిల్ రాజు రాజమౌళి సార్ తోటి స్టార్ట్ చేయలే కానీ, స్టార్ట్ చేసి ఉంటే ఇప్పటివరకు రికార్డులు ఏమి మిగలవు. ఎందుకంటే దిల్ ఉన్నాడు, ఎంత కష్టమైన పెడతాడు ఆయన. ఓకే, 3 సాంగ్స్ వచ్చినాయి, థర్డ్ సాంగ్ డల్ ఉంది అన్నారు, మీరేమంటారు? కొద్దిగా డల్ ఉంది, ఇంకొంచెం ఊపు వస్తే బాగుంది అనిపించింది. మధ్య సాంగ్ ఒకటి సంథింగ్, ఇది మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కొంచెం మెలోడీ సాంగ్, చాలా అంటే చాలా మంచి రొమాంటిక్ గా చాలా బాగా అనిపించింది. సాంగ్స్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాయి. సో దిల్ రాజు మీద రామ్ చరణ్ మీద నమ్మకం ఉంది. ఇప్పటికే కట్అవుట్ హల్చల్ చేస్తుంది, ఒక లైవ్ పెట్టి సంపేస్తారు, ఏం ఓపెన్ చేసినా అదే కనపడుతుంది. సో బాహుబలి తర్వాత, రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్ రాబోతున్నాడు. సో ఆ రికార్డులు ఈ రికార్డులు అన్ని బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. పొంగల్ కి దంగల్ రికార్డు బ్రేక్ చేయాలంటే, ఒకవేళ పుష్ప ఏమన్నా మిస్ చేసి వదిలేస్తే రామ్ చరణ్ ఖచ్చితంగా. సో బెనిఫిట్ షోస్ లేవంటారు ఎవడన్నది, బెనిఫిట్ షోస్ ఎవడన్నది అన్నారా? సీఎం గారు అట్లా సీఎం సార్ ఏమన్నారు, ఉండవు అన్నాడు. కానీ తర్వాత దిల్ రాజు గారు ఏమన్నారు, బెనిఫిట్ షోల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, చిన్న విషయం అన్నారు. సీఎం సార్ దిల్ రాజు గారికి ఒక పదవి ఇచ్చారు. సో ఆయన ఆ పదవితో సీఎం సార్ ని, రేవంత్ రెడ్డిని ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా బెనిఫిట్ షోట్లు వేస్తాడు. ఎందుకంటే రేవంత్ అన్న చెప్పింది కూడా కరెక్టే, ఈ టైంలో చెప్పింది కరెక్టే. కాస్త కంట్రోల్ లో ఉండాలి, కంట్రోల్ తప్పుతున్నాం, అభిమానులు కంట్రోల్ తప్పుతున్నాం. కంట్రోల్ తప్పి వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుంటా ఈయన ఎంజాయ్ చేయాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలని ఎగబడి మీద పడి మొన్న రీసెంట్ గా గొడవ జరిగింది. దానివల్ల ఎవరికి కుటుంబానికి నష్టమా? సో ఆ తర్వాత అది ఇష్యూ అయితే, పెద్దగా ఇష్యూ అయితే తెలంగాణ గవర్నమెంట్ కి నష్టమా? ఆ తర్వాత 2 రాష్ట్రాలకు తెలుగు సినిమాలు ఇలా విడుదలైతే తెలుగు సీఎంలు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు ఏం చేస్తారు, తెలుగు గవర్నమెంట్లకు ఇబ్బందా? సో రేవంత్ అన్న తప్పేం లేదు, ఉండవన్నాడు. ఆలోచించుకొని లిమిటెడ్ గా ఇస్తాడు. రేవంత్ అన్న ఉండవన్నాడు కదా అని చెప్పేసి మీరు కొట్టేసుకొని రేవంత్ అన్న ఏదో ఆయన ఎందుకు ఈడు తెలుగు సినిమా ఆయన జేబులు ఉందా, ఈ టైప్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రజల మంచి కోరే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఉండవని అంటారు. అన్ని ఆలోచించి పోలీస్ డిపార్ట్మెంట్ తో సజెషన్ తీసుకొని, అభిమాన సంఘాలతో కూడా మాట్లాడి, ప్రొడ్యూసర్లతో కూడా మాట్లాడి, డైరెక్టర్ మాట్లాడి లిమిటెడ్ గా పెట్టుకోండి అని చెప్తాడు. రేవంత్ అన్న ఏం తెలుగు సినిమాని తొక్కిపడాలని చూడట్లేడు. ఆల్రెడీ హైదరాబాద్ ని వరల్డ్ హబ్ గా, ఎంటర్టైన్మెంట్ వరల్డ్ హబ్ గా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు అభిమానులు కాదు, ప్రొడ్యూసర్లు కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం నాకు సహాయం చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తా అన్నాడు. అంత పెద్ద లెవెల్ కి తీసుకెళ్తా అనుకున్నాడు. బెనిఫిట్ షోలో ఎలా పనిచేస్తాడు అనుకుంటున్నారు మీరు? అంటే రేవంత్ అన్న మీద కావాలని గేమ్ చేంజర్ పోటీ ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి అన్న, దాని గురించి చెప్పు. అంటే దాని వల్ల దీనికన్నా ఎఫెక్ట్ పడుతుంటావా? ఏమి ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్, పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు, ఇంగ్లీష్ లో కూడా టైటిల్స్ చేసే అవకాశాలు ఉంటాయి. సో కలెక్షన్ పరంగా రామ్ చరణ్ రచ్చ చేసుకుంటా పోతాడు. చెప్పాను కదా, ఒకవేళ పుష్ప కనుక ఏమైనా మిస్ చేసి వదిలి పెడితే పొంగల్ కు దంగల్ రికార్డులు బ్రేక్ చేసేది రామ్ చరణ్, గేమ్ చేంజర్ మాత్రమే. ఆ తర్వాత కుర్రాల నుంచి ముసళ్ళ వరకు ఆ ఓల్డ్ లుక్ తో బాలయ్య బాబు, డాక్టర్ మహారాజ్ గా రచ్చ చేస్తాడు మొత్తం. వెంకీ మామ కూడా వస్తున్నాడు, ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ చల్లబడతారంటే వెంకీ మామ ఉండాలిగా ప్రశాంతంగా. ఎందుకంటే ఈ సినిమాలు చూసి యువ రక్తాన్ని, బాలయ్య బాబు సీనియారిటీని, ఆయన ఓల్డ్ లుక్ చూసి చల్లబరచాలంటే బాలయ్య బాబు తర్వాత, వీళ్ళిద్దరి తర్వాత వెంకీ మామ రావాల్సిందే. F1 F2 అప్పుడు మంచి ప్రశాంతంగా సంతోషంగా నవ్వించిన సంక్రాంతికి. ఈసారికి బాలయ్య బాబు తర్వాత, రామ్ చరణ్ తర్వాత వెంకీ మామ వచ్చేసి ఒక పక్కన పెళ్ళాన్ని, ఇంకో పక్కన ప్రియురాలను పెట్టేసుకొని మనని రొమాంటిక్ గా సరదాగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్నాడు. ఎక్కువ ఊహించేసుకోవద్దు. తెలుగు సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ ఈసారి అంటే 2025లో కూడా ఇండియన్ సినిమా ఏదంటే టాలీవుడ్ ఇండస్ట్రీ అనే పేరు ఖచ్చితంగా వినబడదు. బాలీవుడ్ మళ్ళీ ఒక్క బోర్లా పడ్డట్టే లెక్క 100%.